యో నమః. సో మామూలుగా మనం దేవుడి దగ్గర సంకల్పం తీసుకుంటాం కదా, దాంట్లో ఓం మమోపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అంటే ఎక్కడ చేస్తున్నాము ఏంటి అనేది ఇక్కడ వస్తుంది కదా. మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే అంటే మనము ఈ ద్వితీయ పరార్థంలో ఉన్నాము. శ్వేతవరాహ కల్పం మన కాలం ఎప్పుడున్నామో ఎక్కడున్నామని చెప్పటానికి. వైవస్వత మన్వంతరే కలియుగంలో ఉన్నాము. ప్రథమ పాదం, ఇంకా ద్వితీయ పాదం, తృతీయ పాదం, చతుర్థ పాదం అవన్నీ ఉంటాయి. ఓకే, సో 4 పాదాస్. ఎస్. సో కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అంటే మన ఏంటి ఆసియా ఖండం, జంబూద్వీపం మొత్తం కాంటినెంట్ అనమాట. ఆసియా బిగ్గెస్ట్ కాంటినెంట్. అండ్ మనం ఎక్కడున్నాం మనము చెప్తున్నాం ఇప్పుడు. యాజ్ వీఆర్ ఇన్ ఇండియా భారతవర్షే. ఓకే, భారత ఖండే అంటే ఎందుకంటే ఒక ఖండం, ఒక ముక్క అని అంటాం అనమాట. అంటే భారత ఖండం ఎట్లుంది, భారతదేశం మొత్తం ఒక పెనిజులా కదా. సో అలా భారత ఖండే మేరో దక్షిణ దిగ్భావే అంటే దేశం మనం ఎక్కడున్నాము, ఎక్కడున్నాము, ఉత్తర భారతదేశంలో ఉన్నామా, దక్షిణ భారతదేశంలో మధ్యలో ఉన్నామా, తర్వాత ఏ నదుల మధ్యన ఉన్నాము అని చెప్పేసి ఇక్కడ. తర్వాత ఇట్లా అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానైన సంవత్సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్కు ఉన్న నేమ్ ఒకటి ఉంటుంది కదా, తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాల్లో మనకి ఈ తెలుగు ఒక్కొక్క ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత అట్లా అనుకుంటూ ఒక 60 ఇయర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు తెలుగు సంవత్సరాల్లో శ్రీ పరాభవనామ సంవత్సరం ఇది 2026 అనేది. ఉత్తరాయణే, వసంత ఋతువు. ఎన్ని సీజన్స్ ఉంటాయి అవి మనం చూద్దాం. రెండు ఉంటాయి, ఉత్తరాయణము మరియు వెరీ గుడ్. ఉత్తరాయణం వచ్చేసి ఎన్ని నెలలు ఉంటుంది, 6 months. దక్షిణాయనం ఆల్సో 6 months. టోటల్ హౌ మెనీ మంత్స్ ఇన్ a year? 12. సో నౌ వీఆర్ ఇన్ ఉత్తరాయణ. అండ్ విచ్ ఋతు సీజన్? టోటల్ 6 సీజన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినప్పుడు నీకు 6 సీజన్స్ కనిపిస్తాయి. ఇట్లా మనము వైశాఖంలో ఉన్నాం ఇప్పుడు. వైశాఖం అయిపోయి ఏప్రిల్, అదే జ్యేష్టంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే 15 days. జనవరి 15th to ఫిబ్రవరి 15, ఫిబ్రవరి 15 to మార్చ్ 15 అట్లా చూసుకుంటారు. సో చైత్రము, వైశాఖ్యం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. రైట్. సో దీన్నే చైత్రాన్నే మనం ఇక్కడ మార్చ్ అంటే మన బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఏంటిది అసలు యాక్చువల్గా తెలుగు వాళ్ళ ప్రకారం ఇక్కడ హిందూ సాంప్రదాయం